అస్సలాముఅలైకుం. వాలేకుం అస్సలాం. ఇవాళ ఏంటండి స్పెషల్? ఇవాళ రొయ్యల రోస్ట్. ముందుగా 4 స్పూన్ల ఆయిల్ పోయాలి. గరం మసాలా ఆయిల్లో వేయాలి. 2 ఉల్లిపాయలు తరిగిన, నిలువుగా చీల్చిన 4 పచ్చిమిరపకాయలు, 1/2 స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. 2 స్పూన్లు ఉప్పు, కాస్తంత కాజు, ఒక్క రెమ్మ కరివేపాకు, కాస్తంత కస్తూరి మేతి, కేజీ రొయ్యి పప్పు, ప్రతి పీసుకి మసాలా అంటుకునే విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా 10 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అర టీ స్పూన్ గరం మసాలా పొడి, రెండు స్పూన్లు కారం, రొయ్యల వేపుడు కాస్తంత అడుగు అంటేటట్టుగా చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. ధనియాల పొడి స్పూను, ఇప్పుడు అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర చదువుకుంటమే ఎంత కమ్మటి వాసన వస్తుందో. లాస్ట్లో నిమ్మరసం ఇలా చెక్క పెట్టుకోవాలండి, మంచి టేస్ట్ వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. రొయ్యల రోస్ట్ రెడీ. మీరు కూడా ఇలా తయారు చేసుకోండి.